అక్షయ తృతీయ రోజు పసిడి కొనుగోలు చేయడానికి శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దీనికి ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఆ రోజుల్లో పసిడి విక్రయాలు అధికంగా నమోదవుతూ ఉంటాయి. ఈసారి అధిక ధరల కారణంగా తేలికపాటి ఆభరణాలపైనే గిరాకీ లభిస్తుందని భావిస్తున్నాం అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాకేష్ రోగ్డే తెలిపారు. బంగారం అంటే సంపద, కుటుంబానికి ఆర్థిక భరోసా, అభివృద్ధికి సూచిక, కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా, పండుగైనా వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్మనాల్సిందే. స్థాయిని చూపించుకోవటానికి ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరిగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులన్నింటినీ కలుపుకొని ₹1,00,000 దాటింది. ఈ పరుగు ఇప్పట్లో ఆగనంటోంది. పరిస్థితులు ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగదారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారం కడ్డీలు, నాణాల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు. దేశంలో పసిడి ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర లక్ష సమీపంలో కదలాడుతోంది. పసిడి ధరలు ఒక్కసారిగా ఈ స్థాయికి పెరగడం మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ధరల ప్రభావం సాధారణంగా ప్రజలపై బాగానే పడింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దామనే ఆశపడ్డ మహిళలు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. సాధారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా దేశీయంగా పసిడి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈసారి అధిక ధరల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ కొనుగోళ్లకు దూరంగా ఉంటాయనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. పండుగలు, కుటుంబ వేడుకలకు పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం మహిళలకు పరిపాటే. ధర ఎంత ఉన్నా వేడుకలు సందర్భంగా కొత్త ఆభరణాలను కొనుగోలు చేయకుంటే వెల్తిగా భావిస్తూ ఉంటారు. గత ఏడాది డిసెంబర్ నుంచి చూస్తే 10 గ్రాముల పసిడి ధర దాదాపు ₹22,650, అంటే 29% పెరిగింది. షేర్లు, బాండ్లు కంటే పసిడి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో పసిడిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడికి, అత్యవసరాల్లో ఆదుకునే ఆర్థిక వనరుగా పరిగణిస్తూ ఉన్నారు. భారత మహిళల వద్ద దాదాపు 24,000 టన్నుల పసిడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఆభరణాల రూపంలో ఉన్న పసిడి నిల్వల్లో మన దేశ వాటా 11%. పసిడి ధరలు రికార్డు స్థాయిలకు చేరడంపై వర్తకుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దుకాణాలలో కొనుగోలుదారులు వస్తున్నా కొనుగోళ్లలో భారీగా క్షీణత తప్పదని అంచనా వేసుకుంటూ ఉన్నారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఈ నెల 30వ తేదీన తేలికగా ఉండే ఆభరణాలు, ఇతర వస్తువులకే గిరాకీ ఉండవచ్చునని విక్రేతలు అంచనా వేస్తూ ఉన్నారు.